హలో అండి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గోంగూర శనగపప్పు ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలైతే గోంగూర శనగపప్పు చాలా ఇష్టంగా తింటారు. పచ్చడి చేస్తే కూడా చాలా ఇష్టంగానే తింటారు. కానీ ఇంకా శనగపప్పు వేస్తే దాంతోపాటు సైడ్కు ఆమ్లెట్ లేకపోతే వడియాలు అప్పడాలు ఏవైనా ఉంటే చాలా బాగా ఉంటుంది. వేడి వేడి రైస్లో అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా గోంగూర మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కదా. ఎప్పుడైనా చేస్తాను, చాలా రోజులైంది గోంగూర మటన్ చేయక. ఇంకా మీరేం చేసుకున్నారు కర్రీస్ ఈరోజు అయితే కామెంట్ పెట్టండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేద్దాం ఇంకా కర్రీలోకి. చూడండి, గోంగూర శనగపప్పు చేయడానికి మేమైతే ఒక 50 గ్రాము శనగపప్పు ఫస్ట్ కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు. అప్పటి వరకు ఒక 100 గ్రామ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి. ఇంకా గోంగూర అయితే ఒక 30 రూపీస్ది అలా తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఒక 10-15 కట్టలు మంచిగా గోంగూర కట్టలు ఒక ఆకులు తీసేసి శుభ్రంగా కడుక్కొని, చూడండి ఇలా అయితే మనము వాటర్ వేయకుండా ఒక గిన్నెలో ఉడకడానికి పెట్టేసేయాలి. అందులో ఇప్పుడే మనము పచ్చి వాసన రాకుండా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ గోంగూర అయితే మొత్తం ఆకులు కనపడకుండా మొత్తం మనమైతే రుబ్బితే ఎలా ఉంటుందో అలా కలిపేసి మంచిగా పేస్ట్ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తబడిన తర్వాత మొత్తం ఆకులు చూడండి అసలు కనపడతలేవు, మెత్తబడిపోయింది. ఇందులో మనము నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. శనగపప్పు వేసి ఇలా కలుపుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి ఒక 100 గ్రామ్ పచ్చిమిర్చి, అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10-15 వేసాను ఫ్రెండ్స్. అది మెత్తగా గ్రైండ్ చేసి, చూడండి ఇప్పుడు శనగపప్పు వేసాం కదా, అది కలుపుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి కూడా వేసి ఆ పేస్ట్ మొత్తము కూరలో కలిపే వరకు మొత్తము కలుపుకోవాలి. తర్వాత మనము జార్లో కొంచెం ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ జార్లో కూడా వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కర్రీలో పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిపి పచ్చి వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. అప్పుడు మనకు అందులో ఎల్లిపాయలు వేసాం కదా, ఎల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత జార్ కడిగి పెట్టుకున్న ఒక 1 గ్లాస్ వాటర్ వేసి అయితే నేను జార్ కడిగి పెట్టాను. ఆ వాటర్ కూడా కర్రీలో ఇలా వేసేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తము కింద మాడనివ్వకూడదు ఫ్రెండ్స్. ఇది గోంగూరకు తొందరగా అంటుకుంటుంది కింద. మనము దగ్గరుండే కొంచెం 2-3 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ కర్రీ మొత్తము ఇంకో 10 మినిట్స్ మనము మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మేమైతే టేస్ట్ చేసి చూస్తే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, మనకు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇంకా శనగపప్పు ఉడకలేదు, నానబెట్టాము హాఫ్ అన్ అవర్, కానీ ఇంకా కొంచెము గోంగూర ఉడికినంత తొందరగా శనగపప్పు ఉడకదు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ అయితే పెట్టాము. మధ్యలో చెక్ చేసుకోవాలి 5 మినిట్స్కి ఒకసారి. ఇంకా మన గోంగూర శనగపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసి రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పప్పు రుబ్బినట్టు కొంచెం ఒక 2 నిమిషాలు రుబ్బుకోవాలి. ఏమైనా ఇంకా ఆకులు ఉంటే మనకు కర్రీలో రాకుండా. చూడండి, ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మొత్తము శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనకు ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం పలచగా కావాలా, నేనైతే చూడండి ఈ విధంగా ఉంచుకోవాలి. కలుపుకొని తినడానికి రైస్లో సరిపడే ఉంటే చాలు, ఎక్కువ మనకు పలచగా అవసరం లేదు, థిక్గా చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ పోపు పెట్టుకోవడమే ఉంది, ఇంకేం లేదు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వేరే గిన్నె పెట్టుకొని స్టవ్ పైన, చూడండి మొత్తం ఇంకా చల్లారిన తర్వాత ఇంత గట్టిపడింది ఫ్రెండ్స్. ఇంకా మనకు ఇంకా ఎక్కువ గట్టిగా అవసరం లేదు. ఇప్పుడైతే మనము చూడండి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తొడిమలు తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎండుమిర్చి కూడా అలాగే వేసుకోవద్దు, మధ్యలో సుంచి వేసుకోవాలి. అందులో గింజలు కూడా వేసేయాలి, బాగుంటాయి మనం తింటుంటే నోట్లో వస్తే. చూడండి, ఎండుమిర్చి కూడా ఒక 5-6 వేసుకొని ఇలా కలుపుకొని ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో. ఎందుకంటే
ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే కొంచెము ఇందులో కూడా పసుపు యాడ్ చేస్తాను పోపులో. చూడండి, ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయను. మన పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి మొత్తము. చూడండి, కొంచెము పోపు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా కర్రీ కూడా అందులో కూడా ఉడికిపోయినట్టు బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మన టేస్టీ గోంగూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కందిపప్పులో కూడా పప్పులాగా చేసుకోవచ్చు, పాలకూర పప్పులాగా. ఇదైతే మా అత్తయ్య చేసేది ఫ్రెండ్స్ ఈ విధంగా. ఇంకా వేడి రైస్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.